ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి సౌత్ ఫస్ట్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్ ధృవీకరించడం లేదు. నాగుల చవితి, నాగపంచమి వచ్చిందంటే పుట్టలో పాలు పోయకూడదు, నాగపూజ మూఢనమ్మకం అనే వాదనలు వినిపిస్తుంటాయి. ఈ విషయం అర్థం కావాలంటే సర్పాలు, నాగులు, పాములు వీటి మధ్య వ్యత్యాసం తెలియాలి. ఇంతకీ పాములను పూజించటం మూఢనమ్మకమా, పుట్టలో పాలు పోయకూడదా, ఏది నిజం? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ డివోషనల్. పాములు పాలు తాగవు కదా, అయినా వాటిని హింసిస్తారెందుకు అని కొందరంటారు. నాగదేవతల్ని పూజించటం తరతరాలుగా వస్తోన్న సంప్రదాయం అంటారు ఇంకొందరు. అయితే ఏది నిజమో ఏది మూఢనమ్మకమో తెలుసుకోవాలంటే పురాణాల్లో ప్రస్తావించిన కొన్ని విషయాల గురించి తెలుసుకోవాలి. ఇంగ్లీష్లో స్నేక్ అనే ఒక్క పదమే ఉంది, కానీ హిందూ ధర్మంలో నాగులు, సర్పాలని రెండు రకాలున్నాయి. నాగులు వేరు, సర్పాలు వేరు. అనంతుడు అంటే ఆదిశేషుడు. అనంతుడు కద్రువకు పెద్ద కొడుకు, వాసుకి రెండో కొడుకు. కద్రువ వినతకు చేసిన అన్యాయానికి చింతించి విష్ణువు గురించి ఘోర తపమాచరించి ఆయన్ను తన మీద విశ్రాంతి తీసుకునేలా వరం పొందుతాడు. అనంతుడి బలాన్ని చూసిన బ్రహ్మ భూభారాన్ని మోయమని చెబుతాడు. పురాణాల ప్రకారం అనంతుడు అదృశ్యంగా ఈ భూతలాన్ని మోస్తూ ఉంటాడు. ఈ అనంతుడే వివిధ అవతారాల్లో స్వామివారిని అనుసరించాడని చెబుతారు. రామ అవతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరాముడిగా, వెంకటేశ్వర అవతారంలో గోవిందరాజులుగా భక్తి మార్గాన్ని తెలపడానికి భగవద్ రామానుజులుగా అనుసరించాడని పురాణాలు చెబుతున్నాయి. కృష్ణుడు సర్పాల్లో వాసుకి అన్నాడు, నాగుల్లో అనంతుడు అన్నాడు. అంటే సర్పాలు, నాగులు ఒకటి కాదా, ఏంటి తేడా అనే సందేహం వచ్చి ఉంటుంది. నిజమే, కొంతమంది పండితులు సర్పాలంటే విషపూరితాలు అని, నాగులు అంటే విషరహిత పాములు అని ప్రతిపాదించారు. కానీ పురాణాల ప్రకారం సర్పాలు, నాగులు సోదర సమానులైన రెంటికి చాలా వ్యత్యాసం ఉంది. నాగులు కామరూపధారులు. అవి కావాలనుకున్నప్పుడు మానవ రూపంలో కనపడగలవు. మానవ రూపాన్నే కాదు, ఏ రూపాన్నైనా ధరించగలవు. సర్పాలు అలా కావు. అవి నేలను అంటిపెట్టుకుని పాకుతాయి, భూమి మీద తిరుగాడుతాయి. నాగులకు ఒక విశిష్ట లోకం ఉంది. నాగులకు వాయువు ఆహారం, అంటే కేవలం గాలిని పీల్చి మాత్రమే బతుకుతాయి. సర్పాలకు జీవరాశులు ఆహారం. సర్పాల్లో దేవతా సర్పాలు ప్రత్యేకంగా ఉంటాయి. దేవతా సర్పాలు ఎక్కడ ఉంటే అక్కడ మల్లెపూల వాసన వస్తుందట. ఇవి మానవ జాడలకు దూరంగా ఉంటాయి. మనిషికి కానీ పాములు పట్టే వాళ్ళకు కానీ చిక్కవు. పాములు పాలు తాగవన్నమాట నిజం. అవి సరీసృపాలు కాబట్టి వాటికి జీర్ణ వ్యవస్థ ఉండదు. కానీ నాగులు, దేవతా సర్పాలు అందుకు భిన్నంగా ఉంటాయి. భక్తికి మెచ్చిన నాగదేవతలు అనేక రూపాల్లో దర్శనమిచ్చి పూజలు అందుకుంటాయి. ఆరోగ్యాన్ని, సంతానాన్ని అనుగ్రహిస్తాయి. దేవతా సర్పాలకు కూడా శక్తులుంటాయి. అవి కొన్ని ప్రత్యేకమైన క్షేత్రాల్లో ఇప్పటికీ ఉన్నాయని హిందువుల విశ్వాసం. నాగపంచమి, నాగుల చవితి లాంటి నాగదేవతారాధన తిథుల సమయంలో నాగులు కూడా మనుషులతో కలిసి సంచరించేవట. ఎందుకంటే అప్పట్లో మానవులకు శౌచం ఉండేది, ధర్మనిష్ట, సత్యనిష్ట, దైవభక్తి ఉండేది. పాలు, పండ్లు సమర్పించి పసుపు కుంకుమలు, సారెలతో పూజించి వారిని సంతోషపెట్టేవారు. క్రమక్రమంగా ప్రజల్లో శౌచం తగ్గిపోవడం, ధర్మంపై శ్రద్ధ తగ్గి ఆచరణ తగ్గిపోయిన కారణంగా నాగులు ఇంతకు ముందులా మనుషుల వలె శరీరంతో సంచరించడం మానేశాయని చెబుతారు. అందుకే విగ్రహాల్లో వారిని ఆవాహన చేసి పూజించిన సత్ఫలితాలిస్తాయంటారు. ఇప్పుడు బయట కనిపించే పుట్టల్లో ఉండేవి దేవతా సర్పాలని చెప్పలేం. చాలా వరకు మామూలు పాములే. అందుకే నాగదేవతలను పూజించవలసి వచ్చినప్పుడు నాగప్రతిష్ఠ, నాగబంధం, నాగశెల్లను మాత్రమే పూజించమని ధార్మిక గ్రంథాలు పేర్కొంటున్నాయి. సంప్రదాయం మొదలైనప్పుడు అందులో మూఢనమ్మకమేమీ లేదు. కాలక్రమంలో మారిన అలవాట్ల కారణంగా వచ్చిన మార్పులను ప్రజలు అర్థం చేసుకోకపోవడం వల్ల మూఢనమ్మకంగా మారిందని చెబుతున్నారు పండితులు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.